ఆ రోజు రాత్రి చాలా స్థిరంగా గాల్వాన్ నది గర్జిస్తోంది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, 14,000 అడుగులో ఉన్న గాల్వాన్ కొండలు. గాల్వాన్ లోయ దగ్గరున్న పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఇండియన్ ఆర్మీ 16 బీహార్ బెటాలియన్కు చెందిన హవల్దార్ ధరంబీర్ సింగ్ జాగింగ్ చేస్తున్నాడు. ఇంతలోనే ధరంబీర్ సింగ్కు లోయ అవతల ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న బూట్ల యొక్క శబ్దం వినిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే పెద్ద మొత్తంలో చైనీస్ సైనికులు పాట్రోలింగ్ 14 పాయింట్ వద్దకు వస్తున్నారు. రావడం అంటే ఏదో మార్చింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ రావడం లేదు, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చైనీస్ సైనికుల కళ్ళల్లో ప్రతీకారం, కోపం, చేతిలో ముళ్ళ కంచెతో అమర్చిన ఐరన్ రాడ్స్, రాత్రిపూట కనబడటానికి నైట్రేషన్ గ్లాసెస్, హెల్మెట్, క్యాచర్స్, స్టోన్స్, అన్ని ఎక్విప్మెంట్స్తో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 1,200 మంది చైనీస్ ట్రూప్ ముందుకు వస్తున్నారు. చైనా సైనికులు దాడి చేయడానికి వస్తున్నారని పాయింట్ 14కు కొద్ది దూరంలోనే ఉన్న కల్నల్ సంతోష్ బాబుకు సమాచారం అందింది. తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు దగ్గర కేవలం 400 మంది ఇండియన్ ట్రూప్స్ మాత్రమే ఉన్నారు. వారి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. అప్పటికే 2 గంటల పాటు పోరాడి అలసిపోయి ఉన్నారు. కేవలం 400 మంది భారత సైనికులు 1,200 మంది చైనా సైనికులతో ఎలా పోరాడారు? ప్రపంచం ఇప్పటి వరకు చూడని యాన్షియంట్ కంబైండ్ జరగడానికి కారణాలేంటి? కల్నల్ సంతోష్ బాబు ముందుండి నడిపించిన గాల్వాన్ వ్యాలీ పోరాట సన్నివేశాలు వింటే ఎటువంటి వాడిలోనైనా నరాలు పొంగుతాయి. గాల్వాన్ వ్యాలీ పోరాటం గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు అన్నీ రియల్ ఇన్సిడెంట్స్. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ బుక్లో రాయబడిన రియల్ స్టోరీ ఇది. గాల్వాన్ వ్యాలీలో యుద్ధం ఎలా జరిగింది అని తెలుసుకునే ముందు 4 మే 2020కి వెళ్ళాలి. వీడియో ఆద్యాంతం ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇది ఇండియా మరియు చైనాను విడదీసే బార్డర్. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లడాక్ యూనియన్ టెరిటరీ పరిధిలోకి వచ్చింది. యూనియన్ టెరిటరీ రాష్ట్రం అంటే ఇక్కడి ప్రభుత్వ పరిపాలన సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఎల్ఏసి వద్ద ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ఆర్మీ పోస్టుకు లే నుంచి చేరుకోవడానికి సరైన రోడ్డు లేదా బ్రిడ్జి లేదు. సరైన మౌలిక వసతులు లేనందున లే నుండి దౌలత్ బేగ్ ఓల్డీ పోస్టుకు చేరుకోవడానికి 2 రోజులు పట్టేది. ఒకవేళ ఏదైనా గొడవ చైనాతో ఎల్ఏసి బార్డర్ వద్ద జరిగితే మన ట్రూప్ పోస్టుకు చేరుకోవడానికి 2 రోజులు పట్టేది. ఈ విషయం గమనించి ఇండియన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లే నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ చేరుకోవడానికి నది ఒడ్డున ఒక రోడ్డును నిర్మించసాగింది. ఈ రోడ్డు వల్ల 2 రోజులు పట్టే దూరం 6 గంటలకు తగ్గింది. ఎల్ఏసి బార్డర్ వద్ద ఇంజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం చైనా ఒక థ్రెడ్గా భావించింది. ఈ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు యొక్క ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈజీగా కరోకరం రేంజ్కి చేరుకోవచ్చు. కరోకరం వద్ద చైనా కడుతున్న రోడ్ ప్రాజెక్టును ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ విషయం తెలుసుకున్న చైనా పెద్దల కోపం ఆకాశానికి తాకింది. మే 4, 2020 ఎల్ఏసి ఫోర్స్ టీమ్ డాక్టర్ అయిన దీపక్ నాయక్ లేహ్ బారక్స్లో సైనికులకు కోవిడ్-19 పరీక్షలు జరుపుతున్నారు. సుబేదారి సాహు లౌడ్ స్పీకర్లో తక్షణమే సైనికులు ఎల్ఏసి బార్డర్ వద్ద ఉన్న KM 120 ఆర్మీ పోస్టు వద్దకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని ఆర్డర్ ఇచ్చారు. నావో అనబడే గ్రామంలో టీచర్గా పనిచేస్తున్న తన భార్య రేఖకు దీపక్ నాయక్ ఆ రోజు వీడియో కాల్ చేశాడు. కాల్ చూసి రేఖ క్లాస్ నుంచి బయటకు వచ్చి కాల్ ఎత్తింది. నెట్వర్క్ సరిగా లేని కారణంగా వీడియో కాల్ క్లారిటీ లేదు. దీపక్ రేఖతో ఇంకొన్ని రోజులు నేను అందుబాటులో ఉండను, ఇంపార్టెంట్ వర్క్ మీద ముందుకు వెళ్ళాలి అని అన్నాడు. కట్ చేస్తే సుబేదారి సాహు, దీపక్ నాయక్, హవల్దార్ ధర్మబీర్తో పాటు 72 మంది 16 BR రెజిమెంట్ సైనికులు మే 6 ఉదయం KM 120 ఆర్మీ పోస్టుకు చేరుకున్నారు. KM 120 ఆర్మీ పోస్టు షియాక్ నది ఒడ్డున ఉంటుంది. ఇంత సడన్గా ట్రూప్ను రప్పించడానికి కారణం చైనా ఆర్మీ ఎల్ఏసి బార్డర్ వద్ద ఉన్న ఇండియన్ ఆర్మీ పోస్ట్ అయిన పాట్రోలింగ్ 14 పాయింట్ వరకు చొరబడటం. మే 6 రోజున ఇండియన్ ట్రూప్ షియాక్ రివర్ దాటి పాట్రోలింగ్ 14 పాయింట్ వద్దకు చేరుకున్నారు. దీపక్ నాయక్ మెడికల్ ఇన్స్పెక్షన్ టెంట్ను చెకప్ చేస్తూ అందులో ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్, మెడికల్ సప్లై, బ్యాండేజ్తో సహా ఎక్విప్మెంట్స్ను అరేంజ్ చేశాడు. మే 7 మధ్యాహ్నం పాట్రోలింగ్ పాయింట్ వద్దకు వచ్చి గాల్వాన్ లోయ మాది, ఇది మా ఏరియా, వెనక్కి వెళ్ళండి అని ఇండియన్ ఆర్మీని హెచ్చరించారు.
16 బీహార్ రెజిమెంట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ కమాండర్ రవికాంత్ చైనా సైనికులకు గట్టిగా సమాధానమిచ్చాడు. ఇది మా ఏరియా, మేము కాదు, మీరు వెనక్కి వెళ్ళండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మాటలు కాస్త గొడవగా మారింది. ఈ గొడవ కాస్త ఒకరినొకరు కొట్టుకునే ఘర్షణకు దారి తీసింది. ఇక్కడ ఇండియా చైనా సైనికులు ఎందుకని గన్స్ లేదా వెపన్స్తో కొట్టుకోవడం లేదు అని మనోళ్ళలో కొందరికి డౌట్ వచ్చి ఉంటుంది. బేసికల్లీ 1996లో ఇండియా చైనా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం LAC బార్డర్ వద్ద ఆయుధాలు ఓపెన్ ఫైరింగ్ చేయకూడదన్న నిబంధన ఉంది. అందుకనే ఇండియా చైనా సైనికులు చేతులతో రాళ్లతో కొట్టుకుంటున్నారు. ఇలా తరచుగా పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఇండియా చైనా మధ్య గొడవలు జూన్ 5, 2020 వరకు జరిగాయి. జూన్ 6 రోజున ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్కు చైనీస్ కమాండర్ లింగ్ రియుకు మధ్యన మీటింగ్ జరిగింది. ఇరు వర్గాలు పాట్రోలింగ్ పాయింట్ 14 నుంచి వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. చాలా శాంతియుతంగా ఈ సమావేశం జరిగింది. కానీ గుంటనక్క బుద్ధి ఉన్న చైనా జూన్ 7 రోజు పెద్ద మొత్తంలో సైన్యాన్ని పాయింట్ 14లో దింపింది. భారత్ సైనికులు ఇరు కమాండింగ్ ఆఫీసర్స్ మీటింగ్లో ఒప్పుకున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి అని హెచ్చరించారు. చైనా సైన్యం కొంత దూరం వెనక్కి వెళ్లారు. కానీ పాట్రోలింగ్ పాయింట్ 14 కా నుంచి వెనక్కి వెళ్ళం అని మొండికేసి కూర్చున్నారు. పాయింట్ 14 వద్ద ఆర్మీ టెంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి చైనీస్ ట్రూప్ పాట్రోలింగ్ పాయింట్ 14 వరకు తరచూ వచ్చిపోతూ ఉండేవారు. కానీ ఏకంగా ఈసారి పాయింట్ 14లోనే టెంట్స్ వేయడం ఇండియన్ ఆర్మీకి నచ్చలేదు. జూన్ 14 రోజు ఇండియన్ కమాండింగ్ ఆఫీసర్ చైనీస్ ట్రూప్ యొక్క ఆఫీసర్ వద్దకు వెళ్ళి, ఇది ఇండియన్ బార్డర్, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి, ఇష్యూను పెద్దదిగా చేయొద్దు అని హితవు పలికారు. వినకపోతే హెచ్చరించాడు కూడా. కానీ చైనా వెనక్కి వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదు. జూన్ 15 రోజున చైనా మరో అడుగు ముందుకు వేసి పాట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర అబ్జర్వేషన్ పోస్ట్ కట్టడం మొదలుపెట్టింది. అబ్జర్వేషన్ పోస్ట్ అనేది సర్టెన్ హైట్లో ఉంటుంది. ఒకవేళ ఈ పోస్ట్ కట్టడం జరిగితే చైనా ఆర్మీ ఈజీగా ఇండియన్ ఆర్మీ మూమెంట్స్ను పరిశీలిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ కోపం వేరే స్థాయికి చేరుకుంది. అప్పుడు కల్నల్ సంతోష్ బాబు రంగంలోకి దిగాడు. ఎనఫ్, ఇక చైనా సైనికులకు బుద్ధి చెప్పాలని కల్నల్ సంతోష్ బాబు నిర్ణయించుకున్నాడు. చైనా సైనికులపై తిరగబడటానికి ఉన్నతాధికారుల అనుమతి కోరాడు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు 75 మంది రిజర్వ్ ట్రూప్ యంగ్ ఆఫీసర్స్తో పాటు కెప్టెన్ షోయిబా మనింగ్బాను కూడా రంగంలోకి దింపాడు. షోయిబా మనింగ్బా ఎవరో తెలుసు కదా. ఈయన చైనా సైనికులను బెదిరించే వీడియో బాగా వైరల్ అయింది. ఫుల్లీ పంప్డ్, హై స్పిరిట్ అండ్ నెక్స్ట్ లెవెల్ సీన్తో కల్నల్ సంతోష్ బాబు రెడీగా ఉన్నారు. హయ్యర్ మేనేజ్మెంట్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు మేనేజ్మెంట్ గో హెడ్, రెచ్చిపోండి, ఏమైనా అయితే మేం చూసుకుంటాం అని అప్రూవల్ ఇచ్చింది. సంతోష్ బాబు అండ్ టీం చైనీస్ సైన్యంపై చార్జ్ అయ్యారు. వెనక్కి వెళ్ళండి అని వార్నింగ్ ఇవ్వడం ఒక్కటే కాదు, అడ్డం వచ్చినోన్ని గుద్దుకుంటూ వెళ్లారు. సంతోష్ బాబు ముందుగా అబ్జర్వేషన్ పోస్టును ధ్వంసం చేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. కల్నల్ సంతోష్ బాబు మొత్తం ఆపరేషన్ను ఫ్రంట్ నుండి లీడ్ చేస్తున్నాడని హవల్దార్ ధరంవీర్ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే కల్నల్ సంతోష్ బాబు చైనీస్ కమాండర్ దగ్గరకు వెళ్ళి, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళు, మంచి మాటలతో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చైనీస్ ఆఫీసర్ కల్నల్ బాబును వెనక్కి నెట్టాడు. బాబు కూడా చైనా ఆఫీసర్ పైన చేయి చేసుకున్నాడు. చూస్తూ ఇరు వర్గాల నడుమ ఘర్షణ పెరిగిపోయింది. చైనా సైనికులు రాడ్లు తీసుకొచ్చారు. ఇంకొంతమంది చైనా సైనికులు మెయిన్ ట్రూప్ నుంచి విడిపోయి కొండపైకి వెళ్ళి దాక్కుని రాళ్లతో దాడి చేయసాగారు. కొన్ని నిమిషాల పాటు వైరి వర్గాల పోరు వీరోచితంగా సాగింది. చేతులు కాళ్లతో గుద్దుకున్నారు, రాడ్లతో కొట్టుకున్నారు. భారత సైనికులు చైనా సైనికులు తెచ్చిన రాడ్లను లాక్కుని తిరిగి దాడి చేశారు. కెప్టెన్ షోయిబా మనింగ్బా అయితే నిజంగా చైనా సైనికులపై రెచ్చిపోయి విరుచుకుపడ్డాడు. ఫైనల్లీ ఇండియా ట్రూప్స్ పాట్రోలింగ్ పాయింట్ 14 నుంచి చైనా సైనికులను వెనక్కి నెట్టేశారు. కానీ ఈ పోరాటంలో చైనా కమాండింగ్ ఆఫీసర్ చెన్ హంగ్జన్, ఇంటర్ప్రిటర్ చెన్ జాంగ్గాంగ్, మరో 6 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ ఇంటర్ప్రిటర్ చెన్ జాంగ్రాంగ్ యొక్క పని ఇంగ్లీష్ భాషను చైనీస్ భాషను ఇంగ్లీష్లో తర్జుమా చేయడం.
ఎందుకంటే చైనీస్ ట్రూప్స్కు ఇంగ్లీష్ రాదు, ఇండియన్ ట్రూప్స్కు చైనీస్ భాష రాదు. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎంతగానో ఉండేది. సో తీవ్రంగా గాయపడిన 6గురితో పాటు 4 చైనీస్ ఆఫీసర్స్ మరియు 5 చైనీస్ జవాన్స్ను ఇండియన్ ఆర్మీ బందీలుగా పట్టుకుంది. వీళ్లను తీసుకుని వెళ్లకుండానే చైనా సైన్యం వెనక్కి పారిపోయింది. కల్నల్ బాబు తక్షణమే గాయపడిన చైనా సైనికులను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వమని దీపక్ నాయక్ను ఆదేశించారు. ముఖ్యంగా చైనా కమాండింగ్ ఆఫీసర్ చెన్ హాంగ్జన్ మరియు గ్జాంగ్రాంగ్ పరిస్థితి విషమంగా ఉంది. కల్నల్ బాబు ప్రొఫెషనలిజం చూడండి. శత్రువులకు కూడా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించాడు. దీపక్ నాయక్ చైనా సైనికులకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న సమయంలో కూడా కొండపై నుంచి చైనా సైనికులు రాళ్లు విసురుతున్నారు. అరే, మేము ఫస్ట్ ఎయిడ్ చేసేది గాయపడిన చైనా సైనికులనే, రాళ్ల దాడి ఆపండి అని నాయక్ అరుణ్ లౌడ్ స్పీకర్లో ఎంత మొత్తుకున్నా ఇంగ్లీష్ అర్థం కాని చైనా ట్రూప్స్ రాళ్లు విసురుతూనే ఉన్నారు. ఇండియా చైనా క్లాష్లో కమ్యూనికేషన్ ఇష్యూ కూడా అతిపెద్ద ప్రాబ్లం. ఇండియన్ ట్రూప్స్ ఏమంటున్నారో ట్రాన్స్లేట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ గాయపడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. చైనా ఏదో పెద్దగా చేయబోతోందని కల్నల్ బాబుకు అర్థమైంది. తక్షణమే KM-120 ఆర్మీ పోస్టు నుండి అదనపు బలగాన్ని రప్పించుకున్నారు. దాదాపు అక్కడ 400 మంది ఇండియన్ ట్రూప్స్ ఉన్నారు. రాత్రి సరిగ్గా 7:30 చీకటిని నీడగా చేసుకుని గుంటనక్కలు వలె చైనా సైనికులు పెద్ద మొత్తంలో పాట్రోలింగ్ పాయింట్ 14 వద్దకు చేరుకున్నారు. ఈసారి వచ్చిన చైనీస్ ఆర్మీ రెగ్యులర్గా వచ్చే చైనీస్ ట్రూప్స్ కంటే డిఫరెంట్గా ఉంది. ఈసారి వచ్చిన సైన్యం ముళ్ళ కంచెలతో అమర్చిన రాడ్స్, హెల్మెట్, జాకెట్స్ వేసుకున్నారు. ఫ్లాష్ లైట్స్, LED ఇన్కెపాసిటర్స్ను తెచ్చుకున్నారు. LED ఇన్కెపాసిటర్స్ అంటే ఫ్లాష్ లైట్ లాంటి డివైస్ సడన్ ఫ్లాష్ పంపుతుంది. ఈ ఫ్లాష్ పడిన తర్వాత కొంచెం సేపు ఏమీ కనిపించదు. ఇటువంటి ఎక్విప్మెంట్నే చైనా ఆర్మీ హాంకాంగ్ విప్లవకారులను అణిచివేయడానికి వాడింది. ఈసారి చైనా తమ స్పెషల్ ఫోర్స్ యూనిట్ను రంగంలోకి దింపింది. 1200 మంది సైనికులను చూసి హవల్దార్ ధరంవీర్ సింగ్ ఉన్కి మెయిన్ ఫోర్స్ ఆగయి అని గట్టిగా అరిచారు. ఇండియన్ ట్రూప్స్ కేవలం 400 మంది, కానీ చైనా మనకంటే 3 ఎక్కువ. గాల్వాన్ నది ప్రవాహం యొక్క శబ్దానికి అక్కడ ఒకరి మాట ఇంకొకరికి అర్థం కావడం లేదు. గాల్వాన్ కొండలు నల్లగా ఉండడం వల్ల ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. ఆ రాత్రి జరిగిన క్లాష్ అసలు సిసలైన గాల్వాన్ క్లాష్. కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి హ్యాండ్ టు హ్యాండ్ క్యాంబనెంటే ఎక్కడా చూడలేదు అని అక్కడ ఉన్న సైనికులు చెప్పారు. 1200 మంది ఫుల్లీ ఆక్యుపైడ్ చైనీస్తో ఆల్రెడీ 2 గంటల పాటు చైనీస్ ట్రూప్స్తో గొడవపడి అలిసిపోయిన సంతోష్ బాబు టీం తలపడింది. కానీ సంతోష్ బాబు ఎక్కడా తగ్గలేదు. ఇండియన్ ట్రూప్ హై స్పిరిట్తో చైనా ట్రూప్స్ పైన విరుచుకుపడింది. ఎంతమంది ఉన్నారో అని కాదు, ఎంత దమ్ముందో అని మ్యాటర్ చేస్తుంది. ఇండియాకు పాకిస్తాన్, రష్యా, అమెరికా వంటి దేశాలకు రియల్ టైం వార్ ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం ఉంది. పాకిస్తాన్ సైన్యం ఇండియాపై ఓడిపోయినా కూడా రియల్ టైంలో వార్ ఎలా ఉంటుందోనన్న ఐడియా ఉంది. కానీ చైనాకు గత 100 ఏళ్లుగా ఒక్క 1962 యుద్ధం తప్ప ఎటువంటి వార్ టైం ఎక్స్పీరియన్స్ లేదు. 2 వర్గాల మధ్య రాత్రి 8 గంటల వరకు భయంకరమైన ఘర్షణ జరిగింది. 8 గంటల తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే దీపక్ కనబడడం లేదు. అతని కోసం వెతికారు, కానీ ఆచూకీ దొరకలేదు. రాత్రి 8:30 సంతోష్ బాబు ఆచూకీ కూడా కనబడలేదు. ఆయన పర్సనల్ BSNL ఫోన్ కూడా రింగ్ కావడం లేదు. రాత్రి 9 చైనా స్పెషల్ ఫోర్స్ తిరిగి అటాక్ చేసింది. ఈసారి ఇండియన్ సుబేదారి నాథురామ్ సోరెన్ చైనా ట్రూప్స్కు భయంకరమైన ఫైట్ ఇచ్చాడు. సోరెన్ చూపించిన సాహసానికి చైనా భయపడిందని అక్కడ ఉన్న హవల్దార్ ధరంవీర్ చెప్పుకొచ్చారు. ఇండియా ట్రూప్ సోరెన్ తిరిగి వెనక్కి రావాలని ఆదేశించినా సోరెన్ వినలేదు. ఈరోజు ఏం జరిగితే అది జరిగింది. సోరెన్ అరిచిన అరుపులకు తోటి సైనికులు మోటివేట్ అయ్యారు. చైనీస్ ట్రూప్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల సుబేదార్ సోరెన్ ఆచూకీ కూడా కొద్దిసేపటి తర్వాత కనబడలేదు. 2 వైపుల నుంచి సైనికులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. రాత్రి 10:30 ఇండియన్ ట్రూప్స్ తిరిగి పుంజుకుని నూతనోత్సాహాన్ని నింపుకొని మళ్ళీ చైనీస్ ఆర్మీపై అటాక్ చేసింది. దీంతో చైనీస్ ట్రూప్స్ వెనక్కి తగ్గారు. అర్ధరాత్రి కల్నల్ సంతోష్ బాబు బాడీ దొరికింది. దుర్బుక్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆలస్యమైంది. కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా శవాలతో పాటు అమరులైన భారత సైనికుల మృతదేహాలు కూడా ఉన్నాయి. ఏ బాడీ ఎవరిదని గుర్తుపట్టే పరిస్థితి లేదు. చైనీస్ కమాండింగ్ ఆఫీసర్ చెన్ హంగ్జన్ మరియు ఇంటర్ప్రిటర్ గ్జాంగ్రాంగ్ కూడా చనిపోయారు.
చైనీస్ ట్రూప్కు చుక్కలు చూపించిన నాయక్ సుబేదార్ నాథూరామ్ సోరెన్ గారి మృతదేహం మరుసటి రోజు ఉదయం కనిపించింది. సోరెన్ వీరమరణం భారతీయుల్ని ఇన్స్పైర్ చేసింది. గాల్వాన్ నది ఒడ్డున పగిలిపోయిన టీచర్స్ బాటిల్లా కాటన్ కనిపించింది. ఏంటా అని చూస్తూ గొడవ జరిగిన రోజు రాత్రి 8 గంటల తర్వాత ఆచూకీ కనిపించకుండా పోయిన దీపక్ నాయక్ మృతదేహం కనిపించింది. కల్నల్ రవికాంత్ ఏమన్నారంటే, రాత్రి 8 గంటలకు దీపక్ నాయక్ను చైనీస్ ట్రూప్స్ బంధించి గాయపడిన తమ సైనికులకు ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని లేదా ట్రీట్మెంట్ ఇప్పించుకుని పని అయిపోయిన తర్వాత చంపేసి ఉంటారని అనుమానపడ్డారు. ఎందుకంటే జూన్ 16 రోజు మధ్యాహ్నం 1:30 దీపక్ బాడీని KM-120 పోస్టుకు తీసుకొచ్చినప్పుడు ఈయన యొక్క గాయాలు అప్పుడే జరిగినట్లుగా ఉన్నాయి. దీపక్ను రాత్రి అదుపులోకి తీసుకుని తమ సైనికులకు ట్రీట్మెంట్ చేయించుకుని చైనీస్ ఆర్మీ ఈయన్ను చంపేసి ఉంటుందని అనుమానపడ్డారు. స్పాట్లో ఎంతో మంది చైనీస్ సైనికుల డెడ్ బాడీలు పడి ఉన్నాయి. చైనీస్ బాడీలను ముట్టుకోకూడదని పైనుండి ఆర్డర్ ఉండడం వల్ల ఇండియన్ ఆర్మీ ముట్టుకోలేదు. తర్వాత చైనీస్ అంబులెన్స్ వచ్చి చైనీస్ ట్రూప్స్ డెడ్ బాడీలను గాయపడిన చైనా సైనికులను తీసుకెళ్లింది. దాదాపు 36 స్ట్రెచర్స్ వాడి 36 మందిని తరలించింది. ఈ 36 మందిలో దాదాపు 17 మంది చనిపోయారు. భారత్ నుంచి 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఇండియన్ ఆర్మీ 20 మంది తమ సైనికులు వీరమరణం పొందారు అని అధికారికంగా ప్రకటించింది. కానీ చైనా మాత్రం తమ సైనికులు ఎంతమంది చనిపోయారో అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. తమ వైపు నుంచి కమాండింగ్ ఆఫీసర్, ఇంటర్ప్రిటర్, మరో 3 సైనికులు, మొత్తంగా 5 మాత్రమే చనిపోయారని ప్రకటించింది. కానీ చైనీస్ బ్రిగేడియర్ ఆఫీసర్ ఇండియన్ కల్నల్తో తర్వాత జరిగిన ఇండియా చైనా సమావేశంలో తమ వైపు నుంచి 17 మంది చనిపోయారని ఒప్పుకున్నారు. చైనా ప్రజలు మాత్రం గాల్వాన్ లోయలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారో బయటపెట్టండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ చైనీస్ ప్రాపగండా పేపర్ టైగర్ చైనా ఇండియా లాగా గాల్వాన్ క్లాష్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో బయటపెట్టలేదు. 2021 రిపబ్లిక్ డే రోజున నాయక్ దీపక్, సుబేదార్ నాథూరామ్ సోరెన్, హవల్దార్ కే పళని, సిపాయి గుర్దేవ్ సింగ్కు వీర్ చక్ర ఇచ్చి సత్కరించారు. ఇది ఇండియా 3rd హైయెస్ట్ వాంటెడ్ క్యాలెండరీ మెడల్. తెలుగు తేజం, తెలుగు బిడ్డ 16 BR కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు గారికి దేశ 2వ అత్యున్నత పురస్కారమైన గ్యాలంటరీ మెడల్ అయిన మహావీర చక్ర ఇచ్చి సత్కరించారు. దీపక్ నాయక్ భార్య రేఖ మే 2022లో చెన్నై బేస్డ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. 2023లో రేఖ గారు లెఫ్టినెంట్గా ఎంపికవుతారు. అయితే కల్నల్ సంతోష్ బాబు తన ట్రూప్ను ఎటువంటి ధైర్య సాహసాలతో నడిపించారో అని ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.